ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జీవితంలో మరో 48 గంటల్లో ఒక స్త్రీ ప్రవేశించబోతుంది. ఇక ఆ స్త్రీ కారణంగా మీరు మీ జీవితంలో ఎంతో నష్టపోతారు. అదేవిధంగా ఆ స్త్రీ కారణంగా మీకు శత్రుత్వం కూడా ఏర్పడబోతుంది. ఇక ఆ స్త్రీ మీకు 7 తరాలుగా శత్రువుగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కుంభరాశి వారికి ఆ స్త్రీ వలన ఎలాంటి శుభాలైతే అస్సలు కలగవు. కాబట్టి మీరు ఆ స్త్రీకి ఎంత దూరంగా ఉంటే అంత మీకు మంచి జరుగుతుంది. లేదంటే మీరు మాత్రం మీ జీవితంలో చాలా చాలా నష్టపోవాల్సి రావచ్చు. కాబట్టి ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన స్త్రీ పురుషులకు మేము ప్రత్యేకంగా చెప్పాలనుకున్నది ఏమిటంటే, ఈ స్త్రీకి మీరు ఎంత దూరంగా ఉంటే మీకు మీ జీవితంలో అంతా కూడా శుభమైతే కలుగుతుంది. అయితే ఏ స్త్రీ కారణంగా కుంభరాశి వారి జీవితంలో సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటారు? ఇక ఆ స్త్రీ నుండి ఈ కుంభరాశి వారు ఏ విధంగా దూరంగా ఉండాలి? అననుకూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవడానికి కుంభరాశి వారు ఈ సమయంలో ఏ దేవతారాధన చేసుకోవాలి? అలాగే జీవితంలో మీరు అభ్యున్నతిని సాధించడానికి మీరు చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన పరిహారాల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదలో జన్మించిన స్త్రీ పురుషులు అందరూ కూడా కుంభరాశి చెందుతారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశిలో పుట్టినటువంటి స్త్రీ పురుషులకు ఉన్నటువంటి అతి ముఖ్యమైన బలహీనత వీరికి ఉండేటువంటి ప్రజాకర్షణ. ఇక ఈ ప్రజాకర్షణ వల్ల మీరు ఖచ్చితంగా కొంచెం నష్టపోయేటటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు అందానికి అధికమైన ప్రాముఖ్యతను ఇస్తారు. ఎందుకంటే 10 మంది కూడా మిమ్మల్ని చూసి పొగడాలని, చాలా అందంగా మీరు కనిపిస్తూ ఉంటారు. కాబట్టి మీరు గనక మీ యొక్క అందానికి ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఇచ్చినట్టయితే గనక, ఇక మీరు ఎవరైతే మిమ్మల్ని చూసి పొగడాలని అనుకుంటారో, అంటే ఈ కుంభరాశి వారు ఎవరైతే ఏదైతే విషయంలో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నప్పుడు వీళ్ళు చేసేటటువంటి పనుల పట్ల కానీ, వీరి యొక్క వ్యక్తిత్వం వల్ల కానీ, అలాగే వీరి యొక్క ఆహార్యం వల్ల కానీ ఖచ్చితంగా ఒక పొగడ్త అనేది ఎదుటి వారి నుండి వీరు కోరుకుంటూ ఉంటారు. అయితే ఈ కుంభరాశి వారు ఈ పొగడ్తలు కోరుకునే సమయంలోనే ఖచ్చితంగా మీ యొక్క అవకాశాలు అనేవి ఎదుటి వాళ్ళ చేతిలోకి పోయి వాళ్ళు మీ అవకాశాలను వినియోగించుకోవడం జరుగుతుంది. తప్పకుండా అవకాశవాదులు మీ జీవితంలోకి ప్రవేశిస్తారు. కాబట్టి ఈ కుంభరాశిలో పుట్టిన ఆడవారైనా, మగవారైనా కానివ్వండి, ఈ సమయంలో మీ జీవితంలో ఒక స్త్రీ కారణంగా మాత్రం ఖచ్చితంగా మీరు కొన్ని సంబంధాలను తెంచుకుంటారు. అలాగే మీరు మీ జీవితంలో చాలా నష్టపోతారు. దీని కారణంగా ఈ కుంభరాశి వారికి ఉన్నటువంటి అతిపెద్ద సమస్య, అలాగే అతిపెద్ద గండం స్త్రీ మారబోతోంది. మరి ఈ స్త్రీ ఎవరు? మీకు ఆమె ముందుగానే పరిచయం అవుతుందా? లేకపోతే మీ జీవితంలో ఇదివరకే ఆ స్త్రీ ఉందా? అనేటటువంటి విషయానికి వస్తే గనక, మీ యొక్క జీవితంలో ఈ స్త్రీ ఇదివరకే ప్రవేశించవచ్చు. లేదంటే ఒక కొత్త వ్యక్తిగా మీకు పరిచయం అవుతూ రావచ్చు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి అనేటటువంటి కీలకమైన అంశాన్ని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక కుంభరాశి వారికి ఏ విషయంలోనూ ఒక దాపరికం అనేది ఉండదు. ఈ కారణంగా మీరు ఎవరికి పడితే వారికి మీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాలను చెబుతూ ఉంటారు. అది మీ కుటుంబ విషయం కావచ్చు, మీ పర్సనల్ విషయం కావచ్చు, మీ ఆరోగ్యం విషయం కావచ్చు, లేదంటే మీ యొక్క ఆర్థిక విషయం కావచ్చు. ఈ విధంగా మీరు ఎవరికి పడితే వారికి మీ పర్సనల్ విషయాలను చెప్పుకుంటారో, ఈ విధంగా మీరు చెప్పుకోవడం వల్ల మీకు లేనిపోని చిక్కులు, సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో సైతం కొన్ని చెప్పుకోకూడని విషయాలు కూడా ఉంటాయి. కాబట్టి కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క పర్సనల్ విషయాలను ఎవరితోటి చెప్పకండి. ఎందుకంటే మీరంటే గిట్టని వారు మిమ్మల్ని ఏ విధంగా అయినా తొక్కి పారేయాలి,
మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వాళ్ళు, మీరు డబ్బులు బాగా సంపాదిస్తుంటే మీ పైన దిష్టి పెట్టేవారు దీన్ని ఆసరాగా తీసుకొని ఖచ్చితంగా మీ వ్యక్తిత్వాన్ని, అలాగే మీకున్నటువంటి పేరు, ప్రతిష్టలను నాశనం చేయాలని చూస్తారు. కాబట్టి ముఖ్యంగా కుంభరాశి జాతకంలో చూసుకుంటే, ఈ యొక్క కుంభరాశి వారు ముగ్గురు స్త్రీలైతే మిమ్మల్ని నాశనం చేయడానికి చూస్తున్నారు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి స్త్రీలకు దగ్గరగా ఉండకూడదు. వీలైతే వారిని దూరంగా పెట్టడం పాటించండి. ఇక కుంభరాశి వారు గనక ఖచ్చితంగా ఇప్పటికే వాళ్ళతో గనక ఒకవేళ మీరు సంబంధ బాంధవ్యాలు ముందుకు తీసుకువెళ్తున్నట్టు గనక, లేదా మీ దగ్గర బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ ఇలాంటి స్త్రీలు ఉంటే గనక మీ స్నేహాన్ని కొంచెం దూరం పెట్టడమే మంచిది. ఈ స్త్రీలు మీకు ఎన్నో తరాల వరకు మీకు శత్రువులుగా ఉంటారే తప్ప, వారు మీ మేలును మాత్రం ఎట్టి పరిస్థితులను కోరుకోరు. ఇక వీళ్ళు ఎలా ఉంటారు అని మనం చూసుకుంటే గనక, ఆ స్త్రీలను మనం కొంచెం కీలకంగా గమనించాల్సి ఉంటుంది. మీరు ఏదైనా ఇబ్బందుల్లో, పరిస్థితిలో ఉంటే వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు? నవ్వుతున్నారా? లేదా నవ్వుతున్నట్టు నటిస్తున్నారా? ఇంకా బాధపడుతున్నారా? లేదా బాధపడుతున్నట్టు నటిస్తున్నారా? ఇలాంటి విషయాలను మీరు పరిగణనలోకి తీసుకొని, ఈ విధంగా మీరు వాళ్ళను గమనించుకోవాలి. అంటే ఖచ్చితంగా మీ చుట్టూ ఉన్న వారిని మీరు ప్రతి క్షణం గమనిస్తూ ఉండాలి. అయితే ఎవరితో అయినా స్నేహబంధం చేయవచ్చు కానీ, ఆ స్నేహాన్ని మరీ డీప్‌గా తీసుకొని ముందుకు వెళ్ళకూడదు. అదేవిధంగా మీకు సంబంధించినటువంటి ముఖ్యమైన రహస్యాలను, పర్సనల్ విషయాలను ఎట్టి పరిస్థితులను వీళ్ళతో మీరు అస్సలు షేర్ చేసుకోకూడదు. చివరికి మీ కుటుంబ సభ్యులతో కూడా, అంటే ఇద్దరితో మాత్రమే మీరు బాగా, అంటే మీ తల్లిదండ్రులతో కానీ, మీ యొక్క జీవిత భాగస్వామితో మాత్రమే మీ విషయాలను పంచుకోండి. అంతే తప్ప ఎవరితోటి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి విషయాలను షేర్ చేసుకోకూడదు. కాబట్టి కుంభరాశి వారు ఈ విషయాన్ని గమనించండి. ఎవరికి పడితే వారికి మీ రహస్య విషయాలను, మీ కుటుంబ సమస్యలను, మీ ఆర్థిక ఇబ్బందులను, మీ ఆరోగ్య సమస్యలను చెప్పకండి. ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలను, మీ వ్యక్తిగత బలహీనతలను ఎవరితోటి చెప్పుకోకండి. ఇక కుంభరాశి వారు ఈ విషయంలో ఖచ్చితంగా గట్టెక్కాలంటే, అలాగే మీ జీవితం నాశనం అయిపోకుండా మిమ్మల్ని మీరే కాపాడుకోవాలనుకుంటే గనక, ఈ విషయంలో మీరు ఎంతైనా జాగ్రత్తలు ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా కుంభరాశి వారు పొగడ్తలకు లొంగిపోకుండా ఉంటే అంతా మంచే జరుగుతుంది. కాబట్టి పొగడ్తలకు లొంగిపోకుండా ఉండే స్వభావాన్ని తగ్గించుకోవాలి. అప్పుడు మాత్రమే మీ జీవితం చాలా బాగుంటుందని చెప్పొచ్చు. కాబట్టి కుంభరాశిలో పుట్టిన వాళ్ళు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు మీ జీవితంలో మరింత ముందుకు సాగాలని, ఉన్నతంగా మీ జీవితంలో ఎదగాలని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని, ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.